అంకుల్కి టాటా చెప్పు. చూసావంటే వీడు ఆ అమ్మాయి చెప్పమంటే వీడు టాటా చెప్తున్నాడు. అవునవును. వీడు బాబు కూడా చిన్నప్పుడు అంతే, నీకు గుర్తుందో లేదో గాని. ఏంటి అలా చూస్తున్నా? ఏం లేదు. చెప్పు. సినిమాలో విలన్లను చూశాను, కానీ నువ్వు లైవ్లో చించేశావు. ఏసేసి చంపేసినావు కదా. ఎవరు చక్కగలేడు. పవర్లకు వస్తే పవర్ కట్ లేకుండా చేస్తామంటారు, నమ్మి పోయి వాళ్ళకి ఓటేస్తాం. ఎమ్మెల్యే పదవి కోసం 25 కోట్లు ఖర్చు పెట్టి 100 కోట్లు దోబేస్తున్నారు. ఎంపీ పదవి కోసం 100 కోట్లు ఖర్చు పెట్టి 1000 కోట్లు దోబేస్తున్నారు. అయినా ఈ ఓటేసిన వాళ్ళు వాళ్ళని ప్రశ్నించలేరు. ఓటుకి ఇంత డబ్బులు ఇస్తే ఇలా అమ్ముడు పోతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పాడైపోయింది. టెన్షన్ అవుతుంది, టెన్షన్. ఎవడైనా బిడ్డ శవాన్ని చూస్తే. కరెంట్ గురించే కదా వస్తుంది. పెద్ద పతివ్రతం అని నువ్వు చెప్పగానే వస్తుంది. అన్నాయిలరా, చెప్పండి సార్. ఆ వెళ్ళేది మహేష్ తన వైఫే కదా? అవును సార్. ఆ బండి వాళ్ళది కాదనుకుంటానే. నాకేం తెలుస్తుంది సార్. థ్యాంక్ యూ. మీరు బాబుని అర్జెంట్గా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఆ స్కూల్ డ్రైవర్ బాగా దిగిపోయినట్టుంది. అది వేరే కాంప్లికేషన్ అయ్యి లోపల ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. నాకు తెలిసి అలా ఏం జరగదు. అయినా రిస్క్ తీసుకోవడం ఎందుకు? తొందరగా తీసుకెళ్ళండి. ఎంత అవుతుంది డాక్టర్? అక్కడ ఎంత అవుతుంది నేను ఎలా చెప్తానమ్మా. తొందరగా తీసుకెళ్ళండి, నేను ఫోన్ చేసి చెప్తాను. వెళ్ళండి. మీనాక్షి, సూర్యం చూసుకో, ఇప్పుడే వస్తాను. లీలా లీలా సేటు కొట్టు దాకా వెళ్ళొస్తాను. హలో, నేను జిఆర్ హాస్పిటల్ నుంచి డాక్టర్ బాలాజీని మాట్లాడుతున్నాను. ఏమైంది మీనాక్షి? నా కొడుకు కోపంగా స్క్రూ డ్రైవర్ తీసుకుని పరిగెత్తుకుని వచ్చాడు. ఏమైందో తెలియదు. నేను ఏ విషయం కోసం అయితే సూసైడ్ చేసుకోవాలనుకున్నానో నా కొడుకు కూడా దానికోసం ఈ పని చేస్తుంటాడు. కాస్త సాయం రాజశేఖర్, ఒక్క నిమిషం లీలను కూడా రాని. దానికోసం ఎందుకు వెయిట్ చేయాలి? తల్లి అది పాపాత్మురాలు. ఏంటిది? వాడిని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళమని డాక్టర్ గారు దేవుడి చెప్పారు. కంటే గొప్ప ఈ డాక్టర్లు. నా దేవుడి ఆశీర్వాదంతో ఎంతో మంది ప్రాణాలను కాపాడాను. నా కొడుకు ప్రాణాలను కూడా కాపాడుకుంటాను. దేవుని నమ్మండి. దేవుడా, నా బిడ్డను కాపాడు. నువ్వు ఒక్కడివే నా బిడ్డను కాపాడగలవు. దేవుడా, నేను నమ్ముకున్న దేవుడా, ఈ బిడ్డను కాపాడు తండ్రి. నా బిడ్డను కాపాడు తండ్రి. ఈ బిడ్డ కూడా నీ బిడ్డ లాంటివాడి. నా బిడ్డను కాపాడు తండ్రి. జీవులందరికీ ఆ దేవుడు ఒక్కడే. ప్రపంచానికి దేవుడు ఒక్కడే. అయ్యో రాజశేఖర్, నా పేరు రాజశేఖర్ కాదు, ఆశీర్వాదం. ఆ దేవుడి ఆశీర్వాదాన్ని నేను. సునామీలో ఆ దేవుడు రక్షించిన ఆశీర్వాదాన్ని నేను. దేవుడా, అందరినీ కాపాడు. ఈ జనులందరినీ కాపాడు. ఆగమంటుంటే మీనాక్షి, రాజశేఖర్ వచ్చి సూర్యుని తీసుకెళ్లిపోయాడు. ఏ హాస్పిటల్? హాస్పిటల్ కాదు, చర్చికి. అయ్యో, ఈ పిచ్చోడు జీవితంలో మారడు. వెళ్దాం పద. అయ్యో, ఈ ఆటో అతనేడి? అక్క, ఈ ఆటో అతనేడి? వచ్చాడు. అన్న, త్వరగా పోనీ, త్వరగా. దేవుడా 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 దేవుడా. అయ్యా, నా బిడ్డను తీసుకొచ్చి నీ పాదాల చెంత ఉంచాను. నీ పాదాల చెంత ఉన్న నా బిడ్డను కాపాడే రక్షకుడు నువ్వే ప్రభు. నీ అద్భుత ఆశీర్వాదాన్ని నా బిడ్డపై చూపించు ప్రభు. నీ కరుణ నా బిడ్డపై ప్రసరించు కరుణామయ్యా. నీవే సత్యం, నీవే జీవం, నీవే ధర్మం, నీవే సర్వమయ్యా దేవ. మాకు నీవే జీవం. నా బిడ్డ నాకు ఇవ్వయ్యా, ప్లీజ్. వాడి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. రాజశేఖర్, లీలా, నీ కొడుక్కి తగ్గిపోతుంది. రామస్వామి, నా బిడ్డ నాకు ఇవ్వమని చెప్పు. 1,00,000 మంది చనిపోయిన సునామీలో ఆ దేవుడు ఒక్కడిని మాత్రమే కాపాడాడు. అతనే ఆశీర్వాదం. అతని వల్ల నయం కానిదేదీ లేదు.
తన రామస్వామి. కొడుకుని తనే రక్షించుకుంటాడు. నా బిడ్డ నాకు కావాలి. నిన్ను విశ్వసించని వాళ్ళను క్షమించు దేవుడా, నిన్ను విశ్వసించిన వాళ్ళను రక్షించు దేవా. నమ్మకానికే నమ్మకాని నువ్వు, నేను నమ్మిన నమ్మకాని నువ్వు. రామస్వామి తలుపు తీయ్. 6 నెలల క్రితం నువ్వు నడవలేకపోయావు. ఆశీర్వాదం వేడుకోవడంతో నువ్వు నడవగలుగుతున్నావు, బ్రహ్మాండంగా మాట్లాడగలుగుతున్నావు. పరలోక ప్రభువా, నేను ప్రార్థిస్తున్నాను, నీ దయలేనిదే మేమంతా నా లేము. ఆశీర్వాదాన్ని నమ్ముతున్నట్టు లేదు. ఈ ప్రపంచంలో అద్భుతమైనది ఏదైనా ఉంది అంటే ఆ దేవుడి మీద మేమంతా పెట్టుకున్న నమ్మకమే. నమ్ముకోలేలా, నువ్వు చేసిన పాపానికి ప్రాయచిత్తం వేడుకో. నేనే పాపము చేయలేదు రామస్వామి. మీనాక్షి, కౌన్సిలర్ గారికి ఫోన్ చేసి రమ్మని చెప్పు. చేశాను, వస్తున్నారు. నీ గాయంలో ముందు ఈ గాయం ఎంత, నీ కష్టముల ముందు ఈ కష్టం ఎంత. తొలగించు దేవా, తొలగించు. ఆ దేవుడే అద్భుతం, ఆ అద్భుతమైన నిన్ను కాపాడు. నా బిడ్డని హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. తలుపు తెరువు ఓ రాజశేఖర్. దేవుడా, ఈ బిడ్డను కాపాడు తండ్రి. అద్భుతాన్ని సృష్టించి ఆదుకో దేవా. మర్యాదగా తలుపు తీయండి. నీ కొడుక్కి నయమవుతుంది. రాజశేఖర్! నువ్వేం కంగారు పడకమ్మా. తలుపు తెరువు రామస్వామి. ఆశీర్వాదం నయం చేస్తాడు. రాజశేఖర్! దైవం ఒకడే ఇలలో, విడనాడకు నువ్వు కలలో. నిన్ను కోరి తిని శరణేడి తిని, మము కాపాడు కరుణామయుడా. దైవం ఒకడే ఇలలో, విడనాడకు నువ్వు కలలో. దైవం ఒకడే. నా బిడ్డ నాకు ఇప్పించండి సార్. కంగారు పడుకమ్మా, కంగారు పడుకు. నేను వచ్చేసానుగా. ఏవయ్యా రామస్వామి? ఓయ్, ఎవరయ్యా నువ్వు? కౌన్సిలర్ వచ్చాడయ్యా. ఆశీర్వాదం కౌన్సిలర్ గారు వచ్చారు. ఏయ్, రామస్వామి ఇది తలుపు తీవయ్యా. మా దేవుడి దగ్గర మీ రాజకీయాలు పనిచేయవు. ఇక్కడ పవర్కి పని లేదు, వెళ్ళిపోండి. దేవుడా, నా బిడ్డను కాపాడు తండ్రి. మనం ఓ 10 నిమిషాలు టైం ఇచ్చి చూద్దామమ్మా. లోపల అతను ప్రేయర్ నా బిడ్డ చావు చేస్తాను. బతుకుల్లో ఉంటే నీ ఆగమంటారు. బాధ నాకు అర్థమైందమ్మా, ఉండు. ఇదిగో రామస్వామి, రామస్వామి లాస్ట్ టైము కాలు ఎరగూడ వదిలేశారు. ఇప్పుడు నేను పోలీసులకు ఫోన్ చేస్తే కాళ్ళు నరాలు కూడా పీకేస్తారు. ఫోన్ చేయమంటావా? రాస్కెల్, కలుపు తీ. రండయ్యా. నీ కాపాడి కాపాడి అమ్మ నువ్వు ఉండు. దేవుడా, రే నువ్వు రారా. బాబు నువ్వు కూడా రా. మా అందరినీ కాపాడి కాపాడి. మీనాక్షి రా. రండి రండి రండి, మీరు తీసుకెళ్ళండి అయ్యయ్య, త్వరగా త్వరగా. ఈ ఒక్క ఓ, ఈ విషయంలో నువ్వు ఏం చెప్పినా నేను విన్నావు. నా బిడ్డను కాపాడు తండ్రి. చాలు, చాలు ఇంకా. నా బిడ్డని నేను రక్షించుకుంటానయ్యా. నువ్వు ఆగవయ్యా. చెప్పు రక్కడయ్యా. ఏయ్, చెప్పు బాబు. రక్కడయ్యా. దేవుడు నా ఏయ్, మీరు బిడ్డను తీసుకెళ్ళండి. కాపాడతాడు. నా త్వరగా. బిడ్డ కోరుకున్నది ఇవ్వడమే కాదయ్యా. కోపం తెప్పిస్తే తీసుకెళ్ళవయ్యా, మేము చూసుకుంటాం. తెచ్చేసి ఊరుకోండయ్యా. ఉచితంగా నా మమ్మల్ని బిడ్డని చంపుతున్నావు. కాపాడుకుంటానయ్యా. వెళ్ళవయ్యా, నా వెళ్ళు, బిడ్డని చాలు. తీసుకెళ్ళకండి. ఏయ్, మీరు నా తీసుకెళ్ళండి. దేవుడి దగ్గర ఉంచండి. నా మీనాక్షి. దేవుడే నా బిడ్డ ప్రాణాలు కాపాడతాడు. ఎక్కడికి తీసుకెళ్ళకండి, ఇక్కడే ఉంచండి. నా దేవుడి దగ్గరే ఉంచండి. నా బిడ్డని ఇక్కడ పెట్టి ప్రార్థించుకోవాలి. ఇంకేంట్రా చూస్తున్నారు? హాస్పిటల్లోనే. హాస్పిటల్లో డాక్టర్లు నా బిడ్డని ఏమీ చేయలేరు. ఆలస్యం దేవుడే చేస్తే నా బిడ్డను పిల్లలు రక్షించగలడు. ప్రాణాలకు ప్రమాదం. త్వరగా తీసుకెళ్ళండి. ఇక్కడే ప్రార్థన చేసుకోవాలి. నా దేవుడే నా బిడ్డను రక్షించగలడు. బ్రేక్ఫాస్ట్లకి ఇక్కడ స్థానం లేదు. అర్థం కావట్లేదా? దేవుడు ఏయ్, వెళ్ళండి. నా బిడ్డను ఎక్కడికి తీసుకెళ్ళకండి. వెళ్ళండి, వెళ్ళండి. ఏయ్, ఇంతమంది చెప్తుంటే అర్థం కావట్లేదు నీకు? ఎచ్చున్నాయన. ఓ, ఈ పాపను క్షమించు తండ్రి. నీ బిడ్డగా అడుగుతున్నాను, నా బిడ్డని కాపాడు. నా బిడ్డని కాపాడు. ఈ మ్యాటర్ అందరికీ షేర్ చేస్తే అన్న వాల్యూ బాగా పెరిగిపోతుంది. అన్న నాయకత్వం వరదిల్లాలి, అన్న నాయకత్వం వరదిల్లాలి, అన్న నాయకత్వం వరదిల్లాలి, అన్న నాయకత్వం వరదిల్లాలి. అన్న నాయకత్వం. నీ చేయవాడే జాగలంతా దుడిచే. ఏం తెలియనట్టు అట్లనే వచ్చాయి. పవి, పవి రా. ఏమైంది? జల్దిరా, జల్దిరా రా. చెప్పు. అరే నేను ఏమైంది? చెప్తా కదా, పండక్కు. ఏమైందని అడుగుతున్నానుగా. ఫక్ ఫక్ ఫక్. పోలీసు వాళ్ళ మీద నమ్మకం లేక ప్రతి ఒక్కడు వీధ అవతల సీసీ కెమెరాలు పెట్టుకున్నాడు. ఆ కెమెరాలు పనిచేస్తే లేదో కూడా తెలియదు. వాళ్ళు మాత్రం పతితులు లెక్క, మిగతా వాళ్ళందరూ దొంగన కొడుకు లెక్క. ఏం సమాజమో, ఏం జనాలు, బట్టే బాజగాలు. ఇదంతా నువ్వు కొవ్వెక్కి కొట్టుకున్నట్లు వచ్చింది. నేను చేసిన తప్పని ఒప్పుకున్నాను కదా, ఎందుకు గుచ్చి గుచ్చి అడుగుతావు? నువ్వు డివోర్స్ అడిగావు, దానికి కూడా ఓకే అన్నాను కదా. నువ్వు చేసిన పనికి ముక్కలు ముక్కలుగా కట్ చేయాలనిపిస్తుంది. ప్లీజ్
కోపంతో తీసుకున్న నిర్ణయాలు వర్కౌట్ అవ్వవు. ఇలాంటప్పుడు తప్పు చేసి దొరికిపోతే ఆ పాపం కూడా నాదే. నేను చేసిన దానికి నువ్వెందుకు కష్టపడాలి? ప్లీజ్, నీ మనసులో ఏమన్నా ఉంటే చెప్పి. నువ్వు తిట్టు, నేను తిడతాను. జస్ట్ క్లియర్ అయిపోతాం.